3 నెలల కిందట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం అయింది కదా. ఇక అప్పుడు బాధితుల ఇంటోళ్ళు అయితే మస్తుగా బాధపడ్డారు. వాళ్ళ అటెన్కా మొన్న సిగాజీ కంపెనీలో కూడా మస్తుగా పెద్ద ప్రమాదం అయింది. కానీ చాలా మంది ప్రాణాలు కూడా మంచిగానే పోయినాయి. అయితే పాపం ఆ బాధితుల ఇంటోళ్ళకైతే అప్పటి నుండి ఇప్పటిదాకా జాడ తెలియక సర్కారు నుండి సాయం అందగా ఇట్లా బాధపడతాండ్రు. సిగాచి ప్రమాద బాధితుల దిక్కున బాహుబలి లెక్కనే మద్దతై నిలిచిండు ఇయాల హరీష్ రావు సారు. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనండ దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది. పాపం ప్రమాదంలో పానమిడిచిన ఇంటోళ్ళు గీ తీర్ల బాధపడుతున్నారు. ఇన్నరు కదా పాపం ఇలా బాధ చెప్పరానిది. ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము మున్సిపల్ సార్ని అడిగింది, కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని లెటర్ ఫామ్లో అయినా ఇవ్వండి అని చెప్తున్నాము. ఇంకా అదే ప్రాసెస్ ఇంకా 1 మంత్ వరకు అయింది, ఇంకా 2 మంత్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు. ఇంకా ఇది 2-3 మంత్స్ అయినా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మీటింగ్ ఉందని తెలుసుకొని మేము రావడం జరిగింది. హరీష్ రావు సార్ వస్తున్నారని. మరి కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ నెంబర్ అన్ని తీసుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు. బాధితుల బాధ ఎట్లయినా అధికారులకు సర్కారుకు తెలవాలని చెప్పి గీ తీర్ల ర్యాలీ తీసిండు. ర్యాలీ తీసుడే కాదుల్లో కలెక్టర్ కు ఇలా బాధ ఎరికేటట్టు ఇగో గీ తీర్ల చెప్పిండు. కలెక్టర్ ను కలిసినాక బాధితులకు పైసలు జల్దీ ఇయ్యాలని చెప్పినాక ప్రెస్ మీట్ పెట్టి గీ తీర్లు అరుచుకున్నాడు సర్కారును. ఇట్లా ఒక దిక్కు హరీష్ రావు సారు బాధితుల తరపున పోరాడితే సర్కారు గుట ఈ ముచ్చట మీద కేబినెట్ మీటింగ్ లో చర్చ చేసింది. అల్లా చూడాలి మళ్ళా ఆఖరికి బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో.